హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఈరోజు కాస్త తీయగా ఇంకాస్త పుల్లగా ఉండేలాగా ఒక ఫ్రూట్ హల్వా టేస్ట్ చేద్దామా? ఇంతకీ ఏం ఫ్రూట్ అనుకుంటున్నారు? అవునండి, గ్రేప్స్. గ్రేప్స్ తోనే ఈ ఫ్రూట్ హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతగానో నోరూరించే ఈ హల్వాని తిన్నవాళ్ళు ఎవరైనా సరే మెచ్చుకొని తీరాల్సిందే. ఇలాంటి ఫ్రూట్ హల్వాస్ ఏ స్వీట్ షాప్ లో దొరకవండి, మన కిచెన్ లో ప్రిపేర్ చేసుకుంటే తప్ప. కానీ ప్రిపేర్ చేస్తే మినిమం 10 రోజులైనా సరే ఫ్రెష్ గా తినొచ్చు. అంత టేస్టీగా ఉంటది. మీకు కూడా రెసిపీ కావాలా? చలో మరి కిచెన్ కి. ఈ ఫ్రూట్ హల్వా ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 kg కన్నా తక్కువగా ఉండేలాగా, 1/2 kg కన్నా ఎక్కువ ఉండేలాగా ఈ గ్రీన్ గ్రేప్స్ తీసుకున్నాను. వాటిని ఒకసారి క్లీన్ చేసుకుని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. సో ముందుగా ఒక మిక్సర్ జార్లోకి వీటిని వేసుకుని ఇందులోకి ఎటువంటి వాటర్ పోసుకోకుండా మనం జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ గ్రేప్స్ వచ్చేసరికి మరీ అంత పుల్లగా ఉండవండి, కొంచెం తీయగా ఇంకాస్త పుల్లగా ఉంటాయి. సో ఇలాంటి గ్రేప్స్ తో చేసే హల్వా ఇంకా టేస్టీగా ఉంటది. సో ఫైనల్లీ గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయిందండి. మనం తీసుకుంది సీడ్లెస్ గ్రేప్స్ కాబట్టి సీడ్స్ ఏమి ఉండవు, కానీ దానిలో ఉన్న పల్పు రిమూవ్ చేసుకోవాలి. సో ఏదైనా సపోర్ట్ తీసుకుని ఈ విధంగా చేస్తా ఉంటే మనకి ఓన్లీ జ్యూస్ వరకే వస్తుంది, పల్ప్ అంతా రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా వడకట్టుకుని పల్ప్ అంతా రిమూవ్ చేసిన తర్వాత ఫైనల్ గా నాకు ఈ క్వాంటిటీలో గ్రేప్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ గ్రేప్ జ్యూస్ లోకి ఒక చిన్న కప్పులోని ఈ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఈ కార్న్ ఫ్లోర్ వేసుకునేటప్పుడు ఎటువంటి ఉండలు లేకోకుండా ఇలా కంటిన్యూస్ గా తిప్పుకోవాలి. సో దీని మొత్తాన్ని వేసుకుని కలుపుకుంటే సేమ్ పాలు ఏ విధంగా ఉంటావో అదే విధంగా ఈ గ్రేప్ జ్యూస్ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ఇందులోకి 5-6 డ్రాప్స్ లా గ్రీన్ ఫుడ్ కలర్ కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఫుడ్ కలర్ అనేది జస్ట్ ఆప్షనల్ అండి, మీకు వద్దంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంకా వీటిని సైడ్ కి పెట్టేసుకుని నెక్స్ట్ ఒక గాజ్ బౌల్ తీసుకుని దానిలోకి గ్రీస్ అప్లై చేసుకోవాలి. ఈ బౌల్ అంచులకి ఈ విధంగా గ్రీస్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మిలా సీడ్స్ కూడా ఈ విధంగా లేయర్ గా వేసుకుంటున్నాను. ఈ విధంగా రెడీ చేసుకున్న బౌల్ ని సైడ్ కి పెట్టేసుకోవాలి. ఇంకా కుకింగ్ ప్రొసీజర్ దగ్గరకు వస్తే జ్యూస్ ని మెజర్ చేసుకుంటే మనకి ఎంత క్వాంటిటీలో వచ్చిందో అందులో హాఫ్ క్వాంటిటీలో షుగర్ ని తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ కప్పు షుగర్ కి 1/2 కప్పు వాటర్ పోసుకుంటున్నాను. ఇంకా మీడియం ఫ్లేమ్ మీద షుగర్ ని మెల్ట్ చేసుకుని కాస్త పాకం రానివ్వాలి. కొంచెం తీగ పాకం రాగానే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న గ్రేప్ జ్యూస్ ని కూడా వేసుకోవాలి. ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకుంటా ఉంటే అందులో ఎటువంటి ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఇంకా మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్ కి, లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ కి చేంజ్ చేసుకుంటా ఈ హల్వా ప్రిపేర్ చేసుకోవాలి. జ్యూస్ కన్సిస్టెన్సీ మెల్లమెల్లగా దగ్గర పడి జెల్లీలాగా అవుతుంది. ఇంకా చేయి నొప్పి అనుకోకుండా ఈ విధంగా కంటిన్యూస్ గా తిప్పుకోవాలి. అప్పుడే టేస్టీ హల్వా మన సొంతం అవుతుంది. ఇంకా మధ్య మధ్యలో కాస్త నెయ్యి వేసుకుని ఇంకొకసారి తిప్పుకోవాలి. ఇంకా ఇదంతా కంటిన్యూస్ ప్రొసీజర్ అండి. ఎప్పటి వరకంటే హల్వా ముద్దలా దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నాకు ఈ హల్వా స్వీట్ లక్కీ అండి. ఎందుకు ఇలా అంటున్నానంటే ఇదే ఛానల్లో ముందు పోస్ట్ చేసిన బాంబే హల్వా రెసిపీ వీడియోనే నాకు మంచి రీచ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో చూడాలి ఈసారి ఎంత రీచ్ వస్తుందో. సో ఫైనల్లీ మనకి హల్వా చూసారు కదండి, ముద్దలా ఫామ్ అయిపోతుంది. ఇంకా హల్వా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ విధంగా ప్రిపేర్ చేసిన హల్వాని గ్రీస్ అప్లై చేసుకున్న బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అంతా షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్లాట్ లాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు రూమ్ టెంపరేచర్ లో 2 గంటల పాటు ఉంచుకుంటే చాలండి. ఈ విధంగా 2 గంటలు ఉంచుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనంతా వెయిట్ చేస్తున్న ఈ ఫ్రూట్ హల్వా రెడీ అయిపోతుంది. నెయ్యితో గుమాయించే ఈ హల్వాని తిన్న వాళ్ళు ఎవరైనా సరే దాని టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరండి. అంతలా ఉంటది.
చూసారు కదా, ఒక్కసారి ప్రెస్ చేస్తే ఎలా ఉందో. సో చాలా పర్ఫెక్ట్గా ఈ ఫ్రూట్ హల్వా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనం ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని పీసెస్ కట్ చేసుకొని సర్వ్ చేస్తే చాలండి, తిన్నవాళ్ళు ఫిదా అవ్వాల్సిందే. ఏంటండి, రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒకసారి ట్రై చేయండి. అదేవిధంగా ఇంత మంచి రెసిపీ చూపించిన మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.